వార్తల వివరాలు చూస్తే విజయవాడలో నిర్వహించిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కారవాన్ పర్యాటక వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి పరిశీలించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పర్యాటక క్యారివాన్లు ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించింది. పర్యాటక అభివృద్ధి సంస్థ 10,039 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనుంది. విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణానికి ఒప్పందం జరగనుంది. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. మొహరం సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు. చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహరం అని, మహమ్మద్ ప్రవక్త మనవడు బలైన రోజు అని అన్నారు. ఈ రోజుతో ఇస్లాం సంవత్సరం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే మొహరాన్ని పురస్కరించుకుని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్లో స్పందించారు. మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహరం అని సీఎం చంద్రబాబు అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమాం హుస్సేన్ను శత్రువులు బలిగొన్న రోజు ఇదేనన్నారు. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని, ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సాంప్రదాయాలకు అనుగుణంగా మొహరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెలైన మొహరం ముస్లింలకు పవిత్రమైనదని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ప్రవక్త మొహమ్మద్ మనవడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని గౌరవించే సంతాప కాలంలో త్యాగం, భక్తి, విశ్వాసం ప్రకటించడమే మొహరం అంటూ మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణ లక్ష్యం కోసం అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన, వారి కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి భవిష్యత్తు తీర్చిదిద్దే క్రమంలో అవసరం మేరకు వారితో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ సమాజానికి చేటు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అట్టివారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని సాయిబాబా గుడి వద్ద నుంచి జిల్లా పరిషత్ సర్కిల్ వరకు నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఐజీ అశోక్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కేవీ రామకృష్ణయ్య, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొని మత్తులో మనిషి జీవితం నాశనం, మత్తుకు దూరంగా ఉందాం, కుటుంబానికి దగ్గరగా ఉందామంటూ మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పలు నినాదాలు చేసుకుంటూ జిల్లా పరిషత్ కోడెలి వైపుగా సాగారు. కోడెలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయన్నారు. సమాజంలోని యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి నారా లోకేష్ హోం, వైద్య, ఆరోగ్య తదితర శాఖల మంత్రులతో పాటు తాను ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని తెలియజేశారు. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్ శాఖలతో ఈగల్ టీంల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, త్వరలో ప్రతి జిల్లాలోనూ ఈ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. మచిలీపట్నంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలను వినియోగించకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం అందించాలని, వాటి వినియోగంపై ఎలాంటి సమాచారం ఉన్నా ప్రభుత్వానికి అందించాలని తెలియజేశారు. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న కూడా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. అవసరమైతే వాళ్ళకు వచ్చే ప్రభుత్వ బెనిఫిట్స్ని కట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదని కూడా భవిష్యత్తులో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే సమాజానికి చెడు చేసే వ్యక్తులకి ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు. ఆ సమాజంలో విప్లవం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఎవరైతే మాదక ద్రవ్యాలు అమ్మినా, సేవించినా వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ పోస్టర్ పెట్టి వాళ్ళని హెచ్చరించే విధంగా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా 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 ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఆర్భాటాల కోసమో లేకపోతే మా కొడుకు బండేసి తిరుగుతున్నాడనో
లేదా కారు వేసుకు తిరుగుతున్నాడనో మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు వెనకుండి చేసే కార్యక్రమాల్ని పసిగట్టకపోతే వాళ్ళ భవిష్యత్తును మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్లాన్ను రూపొందించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అందరి సహకారంతోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు సాధ్యమన్నారు. నూజివీడు రోటరీ కళ్యాణ మండపంలో జిల్లా నియోజకవర్గ అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కింద నూజివీడు నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆవిష్కరణ చర్చ సమాలోచన సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూజివీడు నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విజన్ యాక్షన్ ప్లాన్, జిల్లా స్థాయిలో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ విజన్ ప్లాన్ను రూపొందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల విధ్వంస పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్రగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో అధికంగా ఉన్న వ్యవసాయం, ఉద్యానవన, పర్యాటక, మత్స్య రంగాలను మరింత విస్తరింపచేయవచ్చన్నారు. అన్ని వర్గాల సూచనలు తీసుకుని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే 22 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని కాట్రేనిపాడు, ఎన్ఎస్పి, వేంపాడు కాలువ పనులు అవసరం అయితే తన సొంత సొమ్ము 30 లక్షల రూపాయలతో తవ్విస్తామని ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. అమరావతిలో ఉన్నత అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంపై సమీక్ష నిర్వహించారు. ఈ తరహా వ్యవహారం రాష్ట్రంలో పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టాంపుల జారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించాలని ఉన్నత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ బందలదొడ్డి సెంటర్లో భూగర్భ డ్రైనేజీ సమస్య ఉందని, దానికి శాశ్వత పరిష్కారం చేయాలని వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారని అన్నారు. నూతన సీసీ రహదారుల నిర్మాణానికి అంచనాలు రూపొందించి నిధులు సమకూర్చుకొని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ 7 డివిజన్ బందెలదొడ్డి ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ పొంగి రోడ్డు మీద పారుతున్న మురుగునీటిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాలకు కొండ మీద నుంచి వస్తున్న వర్షపు నీటి వల్ల ఎదురవుతున్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 7వ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నాయన్నారు. వర్షాలు పడినప్పుడు కొండ ప్రాంతంలో వచ్చే సమస్యలు, నీటి ఉధృతిని ఎలా తగ్గించాలనే దానిపై అధికారులతో కలిసి చర్చించడం జరిగిందన్నారు. కామన్ సైట్ అన్యాక్రాంతం కాకుండా అక్కడ ఫ్లోరింగ్ చేసి 10 మంది పూజలు చేసుకోవడానికి, కూర్చోవడానికి వీలుగా చేయాలని ఆదేశించామన్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్య ఉందని, దానికి శాశ్వత పరిష్కారం చేయాలని వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారని అన్నారు. నూతన సీసీ రహదారుల నిర్మాణానికి అంచనాలు రూపొందించి నిధులు సమకూర్చుకొని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొండ ప్రాంతమంతా సైడ్ కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, తాగునీటి సమస్యల పరిష్కారానికి, రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేక ప్యాకేజీతో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు మీద ఉన్న డ్రైనేజీ ఇవన్నీ కూడా కొంచెం రిపేర్ చేయాలని వస్తుంది. అవసరమైతే నూతనమైన సీసీ రోడ్డు వేయాలని కూడా చెప్తున్నారు. వాళ్ళ కోరిక ప్రకారం దానికి ఎస్టిమేషన్లు ఇచ్చి నిధులు సమకూర్చుకొని తప్పకుండా ఇవన్నీ తొందరలో పూర్తి చేస్తాం. మెయిన్ ప్రధానంగా ఆ డ్రైనేజీలు, అదేవిధంగా కొండ ప్రాంతంలో అన్ని మెట్లకి కూడా రైలింగ్ వేయాలనుకున్నాం. దానికి కొన్ని ఎక్కడైతే మెట్లు స్టీప్గా ఉన్నాయో వాటికి ముందేసి మిగతా అన్నిటి కూడా రైలింగ్ వేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా రైలింగ్ వేయమన్నారు. దాన్ని కూడా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం. ఏదైనా కూడా ఇక్కడ ఉన్న 7వ డివిజన్లో కొండ ప్రాంతంలో న్యాచురల్గా ఈ కొండ ప్రాంతం అంతా కూడా డ్రైనేజ్ ప్రాబ్లమే. అది స్టార్మ్ వాటర్ డ్రైన్ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఎందుకంటే కొండ మీద నుంచి ఉధృతంగా వచ్చేసి కింద ఒకేసారి దాని లెవెల్స్ అడ్జస్ట్ కాకు పొరలటం, స్థానికులందరూ కూడా మేము ఆ మురుగులోనే నడవటం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా సెట్ చేయడానికి ఈ కొండ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మంచినీళ్ళు ఇచ్చేదానికి కానీ
మంచినీళ్ళు ఇచ్చేదానికి, అదేవిధంగా కరెంటు సమస్యలు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈ రోడ్లు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైన ప్యాకేజ్తో విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ కలిసిన వైఎస్ఆర్సీపీ బృందం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ను కలిశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు బొత్స వెల్లడించారు. గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించామన్నారు. మీరు ప్రొవైడ్ చేస్తామన్నారు, మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కాన్వాయ్లో ఉన్న వెహికల్ కానీ, లేదంటే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రోప్ పార్టీ కానీ, మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతగాక ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. 2024-25 పాస్పోర్ట్ సేవా పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ పలు విభాగాల్లో ప్రతిభ చూపిందని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. పాస్పోర్ట్ డెలివరీ సేవల వ్యాప్తి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి అధికారులు మరియు సంస్థలు చేసిన కృషికి ఈ పురస్కారాలు లభించాయన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివస్లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా పాస్పోర్ట్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారన్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష నిన్న సాయంత్రం విలేకరి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలకు గాను పాస్పోర్ట్ సేవా దివస్లో ఆంధ్రప్రదేశ్కు బహుళ అవార్డులు లభించాయని తెలియజేశారు. ఉత్తమ పాస్పోర్ట్ అధికారి విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తనకు అవార్డు లభించిందని తెలిపారు. సగటున 3 రోజుల నివేదిక సమర్పణ సమయంలో 6.25 లక్షల పోలీసు వెరిఫికేషన్లను పూర్తి చేయడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి పురస్కారం ఇచ్చారన్నారు. దరఖాస్తుదారులకు కేంద్రీకృత సౌకర్యాలు మరియు సేవలు అందించినందుకు గుంటూరు పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అవార్డు లభించిందన్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం నుంచి ఈ పాస్పోర్ట్ను కూడా జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాస్పోర్ట్ అనేది కాగితం మరియు ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ కలిపి ఉంటుందని, ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID చిప్ మరియు పాస్పోర్ట్ హోల్డర్ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు బయోమెట్రిక్ సమాచారం ఉన్న యాంటీనా పాస్పోర్ట్ యొక్క ఇన్లోగా పొందుపరచబడి ఉంటాయన్నారు. ఈ పాస్పోర్టు దృశ్యమానంగా పాస్పోర్ట్ ముఖచిత్రం క్రింద ముద్రించబడిన చిన్న అదనపు బంగారు రంగు చిహ్నంగా గుర్తించబడుతుందన్నారు. పాస్పోర్ట్ హోల్డర్ యొక్క డేటా సమగ్రతను కాపాడుకునే మెరుగైన సామర్థ్యం ఇందులో ఉందన్నారు. పాతవి వ్యాలిడిటీ ఉన్నంత వరకు పాతవి వ్యాలిడ్ ఉంటాయి. కొత్తగా ఇప్పటి నుంచి ఇచ్చే పాస్పోర్ట్స్ అన్ని ఈ పాస్పోర్ట్స్ ఇస్తాం. సో దీనికి దానికి ప్రజల పరంగా ఎవరికి ఏం ఇన్కన్వీనియన్స్ ఉండదు. ప్రజలకి ఏమి మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నెక్స్ట్ టైం వస్తామో మేము ఇది ఇస్తాం. బట్ సమ్ కంట్రీస్ వెన్ దే ఎంటర్ ఇమిగ్రేషన్లో, ఎప్పుడైతే మనం యూఎస్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు ఏముండేది, ఓ పాస్పోర్ట్ ఇలా స్కాన్ చేస్తే ఆ పాస్పోర్ట్ మెషిన్ రీడబుల్ ఏరియాలో డాటా కనబడేది. ఇప్పుడు ఆ డాటా చూసి ఇమిగ్రేషన్ ఆఫీసర్ తనకున్న స్క్రీన్కిను దీనికి డాటా కరెక్ట్గా ఉందా చెక్ చేసుకునేవారు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ చిప్ పాస్పోర్ట్ పెడితే చిప్లో ఉన్న డాటా విల్ డైరెక్ట్లీ బీ ఇంటర్లింక్ విత్ ది డాటా స్టోర్డ్ ఆన్ ద సర్వర్. సో అప్పుడు జెన్యూన్ పాస్పోర్టో కాదని ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ విల్ బి రెడ్యూస్డ్. We should all meet regularly. I think now that we have a new office, we'll try to do something new with some initiatives in terms of only మనం passports అవి చేస్తున్నాము. We'll try to do something new, which I think I have some ideas, but when we do that, we'll definitely go near to. And plus, I think we all request the press and media to cover this in the region of Rayalaseema and also the Uttar Costa, what is happening in Andhra Pradesh as a whole.
ఎమర్జెన్సీ మీద ప్రధాని నరేంద్ర మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సహజ సంపదను దోచుకు తిన్నారని మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టారని, మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును మోడీ నిర్వీర్యం చేస్తున్నాడని, ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రమని, పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని చెప్పారు. ఇందిరాగాంధీ గారి గురించి, ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు. మరి మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం. గత 11 సంవత్సరాలుగా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన దేశంలో. మోడీ గారి వల్ల ఒక గోద్రా అయినా, ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి, ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం? అది కాదా ఎమర్జెన్సీ? దాన్ని ఎమర్జెన్సీ అనరా? కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా? అక్కడ వాళ్ళని పరామర్శించారా? బీజేపీ ఒక రైటిస్ట్ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మరి అది కాదా ఎమర్జెన్సీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన ఎన్ని హత్యలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలా ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు, ఇది కాదా ఎమర్జెన్సీ? అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారే. విశాఖ డైరీ, దాని ట్రస్ట్ కార్యకలాపాల్లో జరిగిన అవకతవకలను సంయుక్త ఆడిటింగ్లో తేల్చాలని ప్రత్యేక సభా సంఘం నిర్ణయించింది. వచ్చే 3 నెలల్లోగా ఈ గుట్టు తేల్చాలని యోచిస్తోంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కార్పొరేట్ సంస్థకు అప్పగించడం వెనుక డైరీ పెద్దల లాలూచీ ఉందని సంఘం అభిప్రాయపడింది. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సభా సంఘం గురువారం సమావేశమైంది. అవకతవకలను తేల్చేందుకు సొంతంగా ఒక ఆడిటర్, సహకార రంగ న్యాయ నిపుణుడిని నియమించుకోవాలని నిర్ణయించింది. డైరీ, అకౌంటెంట్, ఆడిటర్ సంస్థ రికార్డులన్నింటినీ అమరావతికి తీసుకురావాలని ఆదేశించింది. సంస్థ సిబ్బంది తాము నియమించే నిపుణుల ఆ రికార్డులను సంయుక్తంగా ఆడిట్ చేయాలని సంఘం స్పష్టం చేసింది. గురువారం జరిగిన సమావేశంలో సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యుల పల్లా శ్రీనివాసరావు, దాట్ల సుబ్బరాజు, విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్కు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్యోగులు, సిబ్బందికి నైపుణ్య శిక్షణ పేరుతో 2300 మందికి ఒక్కొక్కరికి 40,000 రూపాయల చొప్పున ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అంత శిక్షణ వారికేమిచ్చారు? దానివల్ల కలిగిన ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలను సమర్పించండి అని ఆనంద్ను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాలోనూ డైరీ పరిధిలోని సొసైటీల నుంచి కోట్ల రూపాయల సొమ్ము యాజమాన్యం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై నిలదీశారు. డైరీలోని రైతులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. రైతులకు అందించిన వైద్య సేవల రికార్డులను తాను ముందుంచాలని ఆదేశించారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఎల్ఐసి బ్యాంకు ఉద్యోగులు కలిసి బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం సహాయ కార్యదర్శి సిహెచ్ కళ్ళధర్ మాట్లాడుతూ ఎల్ఐసిలో వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, ప్రతిపాదిత లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్ రంగ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ నాయకులు వై శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్, ఎంపీ గోరవన్, కృష్ణ సాయి ప్రసాద్, ఎస్వి రమణ, పలువురు బ్యాంకు ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థలో పర్మనెంట్ నేచర్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉండటం అనేది ఆర్థిక రంగానికి క్షేమం. కాబట్టి ఖచ్చితంగా క్యాజువలైజేషన్ ఆఫ్ పర్మనెంట్ జాబ్స్ అనేది చేయకూడదు అనేది ముఖ్యమైన డిమాండ్. దాంతోపాటుగా ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క బిజినెస్ని, ఈ రోజున గవర్నమెంట్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో కూడా ఓపెన్ చేసి బిజినెస్ని పక్కకు తరలిస్తూ ఉన్నారు. అట్లాగే స్మాల్ ఫైనాన్స్ తీసుకునేటటువంటి కోట్లాది మంది ప్రజలకి చేరువలో ఉండి ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్లు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి. కానీ అటువంటి అన్నింటినీ కూడా వాళ్ళ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు ఏంటంటే ఎక్కువ వడ్డీ రేటుకి ఇస్తూ ఉన్నారు. చిన్న లోన్లు ఇచ్చేదాన్ని డిస్కరేజ్ చేస్తూ వాళ్ళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. ఇది సరైన చర్య కాదని దీన్ని తక్షణం వాపసు తీసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే మనకి సామాజిక బాధ్యతతో పెన్షన్ అనేది అందరికీ ఇవ్వాలనేది, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా పెన్షన్ అమలు జరపాలని, ఈ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ విధానాన్ని అందరికీ అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులందరూ కూడా 9వ తారీఖు సమ్మె చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజానీకం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతుని మేము కోరుతా ఉన్నాం. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డీఐ 100% పెంచడానికి కూడా ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఆల్రెడీ 74% ఎఫ్డీఐ అనేది ఇన్సూరెన్స్ రంగంలో ఉంది.
74% ఉంటుండగానే ఈ రోజుకి వచ్చినటువంటి ఎఫ్డీఐ భారతదేశంలో కేవలం 35% మాత్రమే. అంటే ఆల్రెడీ 74% ఉన్నప్పటికీ కూడా వచ్చింది 35% మాత్రమే. అయినప్పటికీ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, 100% కూడా దీన్ని ఎఫ్డీఐ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా కూడా మేము సమ్మె చేయబోతూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే రిక్రూట్మెంట్ ఈ రోజు ఎల్ఐసిలో కూడా పెద్ద ఎత్తున అనేక వేలాది ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. మరి పాలసీ హోల్డర్స్కి మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పానంటే మరి రిక్రూట్మెంట్ చాలా అవసరం. కాబట్టి క్లాస్ 3 and 4 కేడర్లో అనేక సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ కూడా జరగాలని చెప్పేసి తక్షణంగా ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇన్సూరెన్స్ రంగ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.